హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఇలా వంటలు చేస్తున్నాం అనేసి. సో యాక్చువల్గా అయితే మా పాప బర్త్డే అని చెప్పాను కదా, ఆల్రెడీ ముందు షార్ట్లో పెట్టాను. 13th 12th ఇలా ఫుడ్ అనాథాశ్రమానికి ఇద్దాం అనుకున్నమాట. సో చాలా రోజుల నుంచి నా కోరిక ఇప్పటికి తీరింది మాట, నా కోరిక అనేది. సో మేమైతే వెంటనే మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయిపోయి వంటలు అయితే రెడీ చేస్తాను, చికెన్ అండ్ బిర్యానీ. సో ఇంకా వెళ్ళిపోయాం ఆటోలో. ఇంక ఇదే మాట ఆ హాస్టల్. సో చూడండి ఎలా ఉందో ఆ హాస్టల్ అనేది. రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. కానీ చాలామంది పిల్లలు, ఒక 50 మెంబర్స్ అంటే 20 మెంబర్స్ ఇంటికి వెళ్ళారంటే ఒక 30 మెంబర్స్ ఉన్నారు. సో పిల్లలకు కూడా కొంతమందికి కొంచెం తెలుసు మాట, కొంతమందికి ఏం తెలియదు అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే అయితే కేక్ కటింగ్ చేస్తాం. లైన్గా బాగా కూర్చున్నారు, డిసిప్లైన్గా కూడా ఉన్నారు. సో కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము. సో చూడండి, హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నాం. సో ఆ రోజే మా పిన్ని వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. సో ఇంకెందుకని మా పిన్నితోటి మా పాపతోటి కటింగ్ చేయించేసాం కేక్ అయితే. సో చూడండి, కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టేస్తున్నాం. అక్కడ వాళ్ళు మేడం ఉంటారు కదా, అందరికీ ప్లేట్స్లో పెట్టేసి అక్కడ పెట్టమన్నమాట. సో ఇంకందుకని ప్లేట్స్లో కొంచెం ముందుగా పెట్టేసి ఇంకా అక్కడ లైన్గా పెట్టాం. అప్పుడులోపు మా పాపన మా తమ్ముడు అయితే ఆడేసుకుంటున్నారు. సో చూడండి ప్లేట్స్లో ఎలా పెడతాము. చికెన్ అండ్ బిర్యానీ, వైట్ రైస్, రసం అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఇంకా మా పాప చేత అయితే ఇప్పించేస్తున్నాను. మా పాప అయితే ఇంకా రోజు ఏడవకుండా అందరికీ బాగా ఇచ్చేసింది. సో ఇంకా వాళ్ళు కూడా థ్యాంక్స్ చెల్లి అంటే హ్యాపీ అనిపించింది చాలా. ఇలాంటి పనులు చేస్తుంటే మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నాకైతే ఆ రోజు ఫుల్ సాటిస్ఫై అయిపోయాను నేను. ఎందుకంటే అసలు ఎప్పటి నుంచో నా కోరిక ఇది, మ్యారేజ్ అయింది కాడి నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పటికి తీరిపోయింది నా కోరిక అయితే. ఫుల్ హ్యాపీ నేనైతే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ముందు వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకవేళ కన్ఫామ్గా చూడండి. మా పాప ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా జరుపుకున్నాము. సో ఫైనల్గా అయితే వాళ్ళతో పిక్స్ తీసేసుకున్నాం. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.